హాయ్ అండి. హలో. నమస్తే అందరికీ. నేను అనుకోకుండా చేసిన ఒక లాంగ్ జర్నీ కోసం మాట్లాడాలి అనుకుంటున్నానండి. విషయం ఏంటంటే మాకొక షాప్ ఉందని చెప్పాను కదా! షాప్ అంటే ఏంటని చెప్పలేదు. మాకొక లేడీస్ కార్నర్ ఉందండి యాక్చువల్‌గా. ఆ షాప్ వీడియో ఏదో ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు మంచి ఫోన్ లేదని ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో, ఫోన్ ఒకటి తీసుకున్నాక నేను ముందుకొచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంతవరకు ఏవో ఫాస్ట్ ఫోటోస్ పెట్టి వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వగలుస్తున్నాను. సో, విషయానికొస్తే అసలు నేను అనుకోకుండా ఒక 1 వీక్‌లో మేమసలు అంత లాంగ్ జర్నీ చేస్తాము అనుకోకుండా వెళ్ళామండి. అది కూడా ఢిల్లీ వరకు. లైఫ్‌లో నేనెప్పుడు అనుకోలేదండి. అంత దూరం నేను ట్రావెల్ చేస్తానని. నా షాప్ దయ వల్ల ఏదో మా ఆయన అలా నన్ను తీసుకెళ్లారు. విషయానికొస్తే నేనెప్పుడూ బ్యాంగిల్స్‌కి సంబంధించినవన్నీ అంటే మా షాప్‌కి సంబంధించినవన్నీ నేను హైదరాబాద్‌లో తీసుకునేదాన్ని. అసలు విషయం ఏంటంటే అక్కడ తీసుకుంటే కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంది. ఇక్కడికొచ్చినప్పటికి చాలా ఇంకా లాభాలు కూడా ఏముండట్లేదు. ఒకసారి అక్కడి వరకు వెళ్లి ట్రై చేద్దాం. పోతే పోయింది బడ్జెట్. ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తది కదా! అని వెళ్ళాము. సో, అనుకోకుండా వెళ్ళి అన్ని ప్లేసులు కూడా విజిట్ చేశాను. అసలు అనుకోలేదు అలా ఎళ్తామని. ఎళ్ళాం కదా! అని చెప్పి ఒక అసలు విషయం చెప్పాలంటే, మేము బ్యాంగిల్స్ కొనడానికని వెళ్ళి, మా టూర్‌కి వెళ్ళినట్టు అనిపిచ్చింది. మా ఆయన నన్ను ఇంకెప్పుడు మళ్ళీ ఎళ్తామో లేదో ఒకసారి అన్నీ విజిట్ చేద్దామంటే, అలా అన్నీ చేశాను. అయితే చెప్పలేని ఆనందం అండి. ఎందుకంటే, మనం ఒక పని మీదెళ్ళి, మనకి నచ్చిన విధంగా తిరిగాము అంటే, అది నిజంగా మనసుకి సంతోషకరమైన విషయం. మీరలా ఎప్పుడైనా వేరే పని మీదెళ్ళి, మీ టూర్‌ని ఇలా కొనసాగించారా? అయితే ఒక కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది వెళ్ళినప్పుడు. నాలాగే మీరు ఉన్నారా? మీ హస్బెండ్స్ తీసుకెళ్తే కామెంట్ చేయండి. థాంక్ యూ.